Post. With reference to your application for the part of assistant, you are required to be present at our Janpat branch at 11 a.m. on 27th instant. Hey, congratulations, Ranga. ఈ ఇంటర్వ్యూలోనైనా నీకు జయం కలగాలరా. చెంచి అవతల పరేరా. ఇంటర్వ్యూకి పోను. వీడు ఇలాంటాడు ఏమిట్రా? రే రంగా ట్రై చేద్దాంరా బాబు. అంతా కళ్ళు కొచ్చే వ్యవహారం. బ్లడీ ఐ వాష్. నేను పోను. అరే 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 రే ఒరే బాబు, ఒకరికైనా ఉద్యోగం దొరికితే మనకి తిండి సమస్య తీరుతుందిరా. అరే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడైనా గడ్డం గీసారా? వీల్లేదు. చాలేరా. ఇదేమైనా మైల్ ఫకీర్ గడ్డమా నీ మంత్రశక్తితో పోవడానికి? కనీసం ఒక కోటైనా వేసుకోరా. సరే బ్యూరోక్రసీ అంటావు. పోయినసారే కోటేసు రాలేదేమని అక్కడ వాళ్ళు అడిగారన్నావు కదా. కోటు కోసరం కాకపోయినా కనీసం చొక్కా మీద ఉన్న చిరుగులు కనపడవరా? అందుకైనా వేసుకోపోరా. కోకడా ఉండాలరా బాబు. మనకి ఉద్యోగం కావాలి, అందుకు నీకు కోటు కావాలి. సరే కోర్టు కోసం నేను ఎక్కడికి చావాలి? కోర్టు వస్తుందిరా. నమస్తే జీ. నమస్తే సార్. సార్ నేను హిందీలో చోటీ సే బాత్. తెలుగులో చెప్పండి. అరే గురుగారు తెలుగానే. సార్ మనమంతా దేనికోసం 100 రోజులు పొరుగురు వస్తాం? ఉద్యోగాలు వెతుక్కోవడానికి. పొద్దున్నే ఇల్లు వదిలిపోతే అర్ధరాత్రి దాకా కొంపచారం కదా, ఎందుకంటారు? బ్రతకడానికండి. సార్ రామరాజ్యంలో కూడా పని లేక పస్తులు అలా ఉంటారా? అప్పుడు పనిలోకి బతిలాడు మరీ పిలిచుకెళ్ళేవాడు కదండి. ఆ కాలం మళ్ళీ వస్తుందంటారా? మీకేం కావాలో చెప్పండి. ఇదిగో చెరో 10 పైసలు ఇస్తాను. అది తీసుకుని నన్ను వదిలిపెట్టకూడదా? ఏమిటి సార్ ఇది? 10 పైసలు ఇచ్చి 2 తెలుగు వాళ్ళని అవమానిస్తున్నారే. మరేంటి 10 రూపాయలు ఇస్తారా? అది కాదండి, ఈ ఒక్క కోటు చాలు 2 గంటల సేపు. ఏంటి కోట? ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలండి. ఎందుకంటే వెయిట్ చేద్దాం. సరిపోతుందిరా? రంగాకి కరెక్ట్ గా మ్యాచ్ అవుతుందిరా. సరే రంగా, నీకు నచ్చిందిరా? మిగతాది మేము చూసుకుంటాం. పెయింటింగ్స్ ఎలా ఉన్నాయి సార్? బాగున్నాయి. రండి సార్, రండి సార్. కమాన్ సార్, రండి సార్. ఈయన పెయింటర్, పేరు భరణి. ఇది పెయింటింగ్. ఈయన గీసాడంటే మీరు మీలాగే ఉంటారు సార్. ఎంతసేపు అవుతుంది? ఎంతసేపు కావాలరా? 2 గంటలు అవుతుంది. 2 గంటలు అవుతుందండి. ఏం చెప్పడే? పాపం మోగాడు సార్. నా టైం లేదండి, నేను వెళ్ళాలి. కూర్చోండి సార్. కూర్చోండి సార్. ఏడు సార్ అలా అంటారు? పాపం పూర్ పెయింటర్, మూగవాడు సార్. సరే కానివ్వండి. ఇలాగా? ఏ మీ సొంత ఇయ్యాలా? కోటిప్పడు సార్. దానికోసమే కదా ఎంత కష్టం. కోటిప్పడం ఎందుకు? కోటిప్పకపోతే బాడీ ఎలా తెలుస్తుంది సార్? ఆహాహాహా, ఏం బాడీ అండి, ఏం బాడీ అండి. విప్పరా తిప్పుతున్నా విప్పరా. రెడీ. ఇలాంటి బాడీ ఎప్పుడైనా చూసావు నువ్వు? లేదే. ఆహాహాహా, జానీ వీస్మల్లర్ బాడీలో ఉంది కదా. ఎవర్రా ఆయన? టార్జాన్ రా. ఓహో, సార్ 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 తిన్నగా అలా చూడండి సార్. సార్ ఇలా ఉండిపోండి సార్. భరణి ఏం తొందర లేదు, నిదానంగా గీ. లేదు లేదు, 2 గంటలే, ఈలోగా పూర్తి కావాలి. పూర్తయిపోతుందిలేండి. ఏమయ్యా, బొమ్మకి ఇస్తున్నావా, నా చరిత్ర రాస్తున్నావా? ఎంతసేపు? మీ బాడీ మంచి బాడీ సార్, ఉక్కు ముక్క. కానీ మీ మొహమే జిడ్డు, జారిపోతుంది. ఏది ఊపిరి బిగబెట్టి కూర్చోండి. మిస్టర్ రంగారావు, మిస్టర్ జె రంగారావు. జె రంగారావు, ఎంఏ ఫిలాసఫీ, ఆంధ్ర యూనివర్సిటీ. అచ్చా, యూఆర్ ఎ తెలుగు మ్యాన్. తెలుగు స్పీకింగ్ ఇండియన్. అది సరే, ఇంటికి వచ్చేప్పుడు కాస్త నీట్ డ్రెస్సెస్ రాకూడదు? ముందు మీరు ఉద్యోగం అండి, తర్వాత డైలీ నీట్ గానే డ్రెస్ చేసుకొస్తాను. వాట్ ఈస్ ది క్యాపిటల్ ఆఫ్ డెన్మార్క్? కోపెన్హేగన్. హూ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర? Today, yesterday, or the day before? Because there is a change every day, you see.
ప్రస్తుత భారత రాజకీయాల పట్ల నీ అభిప్రాయం ఏమిటి? మరీ బాగుపడదనుకుంటాను సార్. మీకు తెలిసిన ఓ చక్కటి తెలుగు సామెత చెప్పండి. అడిగేవాడికి చెప్పేవాడు లోకువాడు. శ్రీ వివి గిరి పూర్తి పేరు చెప్పగలరా? చెప్పగలను, కానీ శ్రీ వివి గిరికి ఈ గుమాస్తాగిరికి సంబంధం ఏమిటో మీరు చెప్పగలరా? హి సీమ్స్ టు బి ఇంపర్టినెంట్. మరేంటి సార్, నేను అప్లికేషన్ పెట్టుకున్నది ఒక చిన్న గుమాస్తా ఉద్యోగానికి. దానికి కావాల్సింది కొంచెం ఇంగ్లీషు, కొంచెం లెక్కలు, కొంచెం బుక్ కీపింగ్, నేర్పు, దక్షత. I've got my degrees, I've got my certificate, you can check it up. What else do you expect of me? 2 horns? Sorry. To which party you belong? The unemployed lot of India. నువ్వు కమ్యూనిస్టువా? What if? కమ్యూనిస్ట్ అంటే ఎందుకలా ఎముకల్లో చలి పుడుతుంది మీకు? గలాటా చేస్తాం, ఊళ్ళు తగిలేస్తామనా? కాదు, వాళ్ళు ఉద్యోగాల్లో చేరగా జనాన్ని పోగు చేసి ఇలా చేస్తారు. ఏ ఇప్పుడే చేస్తాను. ఏ మిస్టర్, ఛ, మీరు ఇంటర్వ్యూలు పెట్టింది ఉద్యోగాలు ఇవ్వడానికి కాదు, కుంటి సాగులు చెప్పి తప్పించడానికి. ఇదిగో నా డిగ్రీస్ అండ్ సర్టిఫికేట్స్. బ్యూరోక్రసీ డౌన్ డౌన్, ఫేవరెటిజం డౌన్ డౌన్. ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని అనుకున్నాను, కానీ ఏమైంది చెప్పు ప్లీజ్. మీరు చెప్పినట్టే నాన్నతో కొంచెం కటువుగా ఉన్నాను. అయితే కృష్ణాయిలు పోసుకుని ఆహా, ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. అంతే కదా, కాఫీ తాగుతావా? పాలు లేని కాఫీ. చచ్చా, ఆయన ఎక్కడ పోయి ఉంటాడు? అప్పులాళ్ళకి భయపడి అండర్ గ్రౌండ్ పోయి ఉంటాడు. చిల్లర ఖర్చేగా ఆయనే బయటపడతాడు. నేను అలాగే అనుకున్నాను. ఇల్లు వదిలి వారం రోజులు కావస్తుంది, ఇంకా తిరిగి రాలేదు. వారం రోజుల? అవును. ఆయన సంపాదించినా లేకపోయినా, నన్ను పోషించినా లేకపోయినా, ఇంట్లో ఒక్కగానే ఒక పెద్ద దిక్కు. ఏమయ్యారో, ఎక్కడున్నారు? నాకు భయం వేస్తుంది. ఏంట్రా కొత్త చొక్కా? ఓటు వేద్దామని పోయాను, కొత్త చొక్కా వేసుకొచ్చాను. ఏంట్రా నీ వాగుడు? ఇదిగో చూడు. నీకు ఓటు ఎక్కడిది ఊర్లో? అవన్నీ నీకెందుకురా? బాక్స్ ఓటా? 30 రూపాయలు దొరికిందిగా. 30 రూపాయలే? ఎస్. ఢిల్లీ పిలిచుకెళ్ళాడ్రా. ఏదో బై ఎలక్షన్స్ ఓటు వేశాను, 30 రూపాయలు ఇప్పించాడు. 24 రూపాయలు చొక్కా. వుడ్లాండ్స్ లో టిఫిన్ కి 6 రూపాయలు. బ్యాలెన్స్ నీల్, నిత్యానందం. వుడ్లాండ్స్ లో తిన్నావా? ఎవర్రా దిలీపు? నా కోసం తీసుకురాకపోయేవట్రా? టీ అయినా కొనుక్కున్నవాడిని రా. 3 రోజుల నుంచి భోజనం లేదురా. భోజనం లేదురా, భోజనం లేదురా. మనం వెతకని చోట్లేదు. తెలిసిన వాళ్ళందరికీ చెప్పేశాం. పోలీస్ కంప్లైంట్ ఇచ్చేశాం. నా మాట నమ్మండి, ఖచ్చితంగా మీ నాన్నగారు తిరిగి వచ్చేస్తారు. కానీ అంతవరకు మీరు ఒంటరిగా ఇబ్బంది పడాలా? మాతో ఉండొచ్చుదా? దట్ ఈస్ మీకు అభ్యంతరం లేకపోతే. అనవసరంగా ఇంటికి అద్దె కట్టుకునే పని ఉండదు. ఒకరికొకరు సహాయం చేసుకుందాం, ఉన్నదేదో పంచుకుందాం. ప్రాస్పరిటీగానండి, పావర్టీగానండి. మీరు ఇప్పుడే ఒప్పుకోనక్కర్లేదు, బాగా ఆలోచించి చెప్పండి. ఏమంటారు? అన్యోన్యంగా కబుర్లు చెప్పుకుంటుంటే పానకంలో పుడకలాగా వచ్చానా? కామ్రేడ్, ఐఎమ్ సారీ. ఆదివారం నాటకం ఒకటి ఉంది. ఆ నాటకానికి రిహార్సల్స్ అంటూ ఒకటి ఉంది. ఆ రిహార్సల్స్ కి నటీనటులు రావాల్సిన అవసరం ఒకటి ఉంది. మనసులాయో? Then why the hell didn't you come? ఏమిటంత మైకం? ఎంగిలాకులు నాకేవడుతూ? మిస్టర్ ప్రతాప్, మనసు నొప్పించానా? అయ్యగారు కోప్పడతారేమో? కోప్పడరు, గొంతు పిసికేస్తారు. మిస్టర్ ప్రతాప్, ఈ రోజు రిహార్సల్స్ కు రావటం కుదరదు. రేపటి నుంచి వస్తాను. ఇదేగా మీరు వచ్చిన పని? ఇప్పటికిదే. ఇక మీరు వెళ్ళొచ్చు. ఒక్క సెకండ్ ఎక్కువసేపు ఉంటే కుట్టి తరిమేసేట్టున్నావే. గుడ్. దొరబాబుకు పుట్టిన నా కొడుకు. ఐ హేట్ హిమ్. ఆ ప్రతాప్ నిన్ను ముట్టుకొని మాట్లాడడం, పట్టుకుని లాగడం నాకు నచ్చదు నచ్చదు నచ్చదు. వాడికి నిన్ను కోప్పడే హక్కు ఉండొచ్చు కానీ నిన్ను ముట్టుకునే హక్కు లేదు. ఇంకోసారి ఇలా జరిగిందంటే వాడి గొంతు పిసికేస్తాను. ఏం చేయను? ఇవన్నీ వృత్తిలో ఎదురయ్యే ఇబ్బందులు. అలాంటి వృత్తి ఎందుకు? బతకాలి కదా.
కానీ ఒకటి, నిజ జీవితంలో ఊహించలేని అంతస్తులు నాటకంలో అవలీలగా అందుకుంటున్నాను. అంతటితోనే తృప్తి పడుతున్నాను. 2 గంటల నాటకం నన్ను ఒక శ్రీమంతురాల్ని చేస్తుంది. మహాసాధ్యమతలిగా గడపనిస్తుంది. సామ్రాజ్యాలకి పట్టం కడుతుంది. ఆ పాటి 2 గంటల నెమ్మది సంతోషం కూడా నాకు వద్దంటారా? ఈ మోడర్న్ ఆర్ట్ చూసినప్పుడల్లా నాకు రంగా గుర్తుకొస్తాడు. రంగాలో కూడా ఇలాగే అర్థం కాని రంగులు చాలా ఉన్నాయి. మిమ్మల్ని అన్నయ్యగా భావించి ఒక విషయం చెప్తాను. మీరు కళాకారులు. ఇప్పటికీ మీరు ఊహించుండొచ్చు, నేను రంగాన్ని ప్రేమిస్తున్నాను. కానీ నా గురించి రంగా ఏమనుకుంటున్నాడో నాకు తెలియదు. చూడటానికి రంగా మొరటగానే ఉన్నా అతనిది కవితా హృదయం. ఆ ఒక రాగం వినిపిస్తూనే ఉంటుంది. కానీ ఆ రాగానికి మాటలు లేవు. అందువల్ల అది అనురాగమో కాదో తెలియటం లేదు. తెలుసుకోవటం చాలా కష్టంగా ఉంది. నేను అడగాలంటే సిగ్గుగా ఉంది. ఉన్నట్టు ఉండి అగ్నిపర్వతంలా విరుచుకుపడి నేను నిన్ను చెల్లెలుగా భావిస్తున్నానని సినిమా బాణీలు అంటాడేమోనని భయంగానూ ఉంది. నేనేం చెనుపరని. ఏమిటి? అరే, కవిత్వంలా ఉంది. లాగా కాదు, కవిత్వమే. మీకు కవిత్వం రాయటం తెలుసా? ఏదో సంతోషంగా ఉన్నప్పుడు కవిత్వం చదువుతాను, కోపం వస్తే కవిత్వం రాస్తాను. అంటే మీరు చదవటం కన్నా రాయటమే ఎక్కువ అనుకుంటాను. కోపాన్ని మనసులో దాచుకోవడం ఒంటికి మంచిది కాదు. అందుకనే మాటలుగా తన్నుకొస్తుంది, లేకపోతే కవిత్వంలా వెళ్లి విరుస్తుంది. అయితే నాకు బాణి చెప్తాను. ఆసువుగా పాట చెప్పగలరా? ఛందోజ్ఞానం నాకుంది, తాళజ్ఞానం మీకుంటే చాలు. ఒక పట్టు పడదామా సార్? మీ బాణిలా విసిరేయండి సార్. జై శ్రీ శ్రీ. చిన్న నవ్వు నవ్వి వన్నెలన్నీ రువ్వి ఎన్నెన్ని కళ్ళలు రప్పించావే పొన్నారి. కన్నె పిల్లవని కన్నులుండవని ఎన్నెన్ని బగలు పోతుందావే చిన్నారి. చిన్న నవ్వు నవ్వి వన్నెలన్నీ రువ్వి ఎన్నెన్ని కళ్ళలు రప్పించావే పొన్నారి. ఏమంటావ్? సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా. సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా. కన్నె పిల్లవని కన్నులుండవని ఎన్నెన్ని బగలు పోతుందావే చిన్నారి. చిన్న నవ్వు నవ్వి వన్నెలన్నీ రువ్వి ఎన్నెన్ని కళ్ళలు రప్పించావే పొన్నారి. Say it once again. స్వరము నీవై స్వరమున పదము నేనై. ఓకే, అలాగా. గానం గీతం కాగా కవిని నేనై. నాలో కవిత నీవై. బ్యూటిఫుల్. కావ్యమైనది తలపో పలుకో మనసో. కన్నె పిల్లవని కన్నులుండవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి.
చిన్న నవ్వునవి వన్నెలన్నీ రువి ఎన్నెన్ని కలలు రపించావే పొన్నారి సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా ఇప్పుడు చూద్దాం తననా తననా తన్నా తననా తననా అన్నా తానా తన్నా తానం తరనా తనా తానా అన్న తాళం ఒకటే కదా తనన తాన తాన నాన తానా అయ్య బాబోయ్. తనన నాన తాన నాన తాన పదము చేర్చి పాట కూడేదా శభాష్ దని దశ అన్న నీద అన్న స్వరమే రాగం కదా నీవు నేనని అన్నా మనమే కాదా నీవు నేనని అన్నా మనమే కాదా పిల్లవని కన్నులున్నవని కవిత రెప్పి మెప్పించావే గడసరి చిన్న నవ్వు నవ్వి నిన్ను దువ్వి దువ్వి కలిసి నేను మెప్పించేది ఎప్పుడని కన్నె పిల్లవని కన్నులున్నవని కవిత చెప్పి మెప్పించావే గడసరి చిన్న నవ్వు నవ్వి నిన్ను దువ్వి దువ్వి కలిసి నేను మెప్పించేది ఎప్పుడని la 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 la